ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు చెర్రి బాలరాజు జలవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పరిష్కారాల కోసం అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలు. ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజా సమస్య వేదికగా జనవాణి కార్యక్రమం డిపార్ట్మెంట్ అధికారులతో ఏర్పాటు చేసి బుట్టాయిగూడెం మండలంలో సమస్యలపై పరిష్కారంగా ఏర్పాటు చేయడం జరిగింది అని, ప్రధాన సమస్యలపై రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజలు ఇచ్చే అర్జీలు రిజిస్ట్రేషన్ చేసి సమస్యని 40 రోజుల్లో పరిష్కారం చేసినట్టుగా జనవరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని, గతంలో జనవాహిని కార్యక్రమంలో 286 అర్జీలు వస్తే అధికారులతో మాట్లాడి పరిష్కరించామని, గత ప్రభుత్వంలో ప్రజలు అనేక సమస్యలపై ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగేవారని, ఎన్ని రోజులు తిరిగినా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేదే కాదని, ఎన్డీఏ కూటమి ద్వారా జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రామునాయక్, తహసీల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీఓ, వివిధ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ అట్లాగే ఇప్పుడు ఈరోజు రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుకండి, ఏమన్నా సరే అవి సార్కి ఇస్తే మేము వెంటనే ఆన్లైన్ చేసి దానికి ఒక నెంబర్ జనరేట్ అవుద్ది. ఆ జనరేట్ అయింది ఆ స్లిప్ కూడా మీకు ఇస్తాము. అదేవిధంగా మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పెద్దలు శ్రీ కరటం సార్ సునీల్ గారు ఈరోజు పోలవరం నియోజకవర్గం బుట్టగూడెం మండల కేంద్రంలో ప్రజా సమస్యల వేదికగా జనవాణి కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, కరెంటు వ్యవస్థ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అనేక సమస్యల్ని తీసుకొని ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఐటీడీ నుంచి పిఓ గారు రాములు నాయక్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఈరోజు ఇక్కడ ప్రజా సమస్యల కోసం, అలాగే ఏదైతే ప్రజలు ఇచ్చేటువంటి అర్జీల మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సమస్యని 40 రోజుల్లో పరిష్కరించే దిశగా ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే మేము ఈ కార్యక్రమాన్ని ఈ బుట్టాయిగూడెం మండలంలో ఇది రెండోసారి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 286 అర్జీలు వస్తే సుమారు 75% మొత్తం కూడా మేము ఈ సమస్యలు పరిష్కరించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ బుట్టాయిగూడెం మండలంలో అనేక సమస్యలు, పెన్షన్స్ కానీ, అలాగే రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతుంది. సంబంధిత అధికారితో వెంటనే ఆ ప్రపోజల్స్ తీసుకొని ఆ సమస్యలు పూర్తి అయ్యే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాల్లో ఏదైతే వాళ్ళ సమస్యల కోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి, ఆ పని కూడా
ఆ సమస్య కూడా పూర్తయ్యేది కాదు. కానీ ఈసారి నేరుగా మా అధికార యంత్రాంగంతో పాటు ఈరోజు మేము మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం, దీనికి విశేష స్పందన రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా మేమే నేరుగా సమస్యల వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రతి విషయం మీద కూడా త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేక ఇబ్బందిమైన పరిస్థితుల్ని పరిష్కరించే దిశగా ఈరోజు ముందుకు వెళ్తున్నందుకు ఇటు అధికార యంత్రాంగం, ఇటు మా కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సమస్యల కోసం క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసి ఆ సమస్యలు పరిష్కరిస్తున్నాం. నేరుగా ఇలాగా జనవాణి కార్యక్రమంలో ఖచ్చితంగా ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి సమస్య రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయినటువంటి సమస్యని త్వరితగతిన ప్రభుత్వం అధికారులు